తెలంగాణలో విగ్రహాలు పెట్టడానికే ఆయననే దగ్గరుండి పోతాడు. ఇప్పుడు రేపు బలగాలు కూడా ఆయననే దగ్గరుండి సెక్యూరిటీ సార్ రక్షణ కల్పిస్తాడు. రేపు ఇంకా ఆయన హోంగార్డ్ వేషం వేసుకొని ఒక సెక్యూరిటీ వేషం వేసుకొని పోయి ఆయనకి రక్షణ కల్పించినా ఆశ్చర్యం లేదు. రేవంత్ రెడ్డి అంతే కదా మరి. రేవంత్ రెడ్డి ఏంది రేవంత్ రెడ్డి హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది కదా. మరి రేపు భద్రత ఆయననే కల్పించాలి కాబట్టి రేపు భద్రత కల్పించే పాత్ర కూడా ఆయననే వహిస్తాడు. ఆయననే సెక్యూరిటీగా వ్యవహరించి ఆయనకు రక్షణ కల్పించి ఆయన జెండా ఎగరేస్తే ఈయన కింద తెలంగాణ అస్తిత్వానికి ఎక్కడ మచ్చొచ్చినా ఎక్కడ అవమానం జరిగినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది, మాట్లాడుతుంది, తిరగబడుతుంది, కొట్లాడుతుంది. ఆ విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది రేవంత్ రెడ్డి అధ్యక్షతన అని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న బక్కన్ నరసింహులు మాట్లాడినప్పుడు మరి ఎందుకు స్పందించలే? తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదన్నప్పుడు ఎందుకు స్పందించలే? మరి ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ పెట్టేదే మీరు కదా, మచ్చ పెట్టేదే మీ వల్ల కదా, మచ్చ వచ్చేదే మీ వల్ల కదా. మీరు విచిత్రంగా మాట్లాడతారేంది నాకు అర్థం కాదు. అసలు రేపటి రోజున ఆ సభకి అసలు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎందుకు ఇచ్చిర్రు? అసలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగు ప్రజలు మన తెలంగాణ వాళ్ళు జరుపుకోవాలి కానీ అసలు పక్క రాష్ట్రంకి ఇక్కడ ఏం పని చెప్పండి. అది మళ్ళా తెలంగాణలో ఉండే జన సైనికులు దగ్గరుండి పెట్టిస్తున్నారు. వీళ్ళు తెలంగాణ వాళ్ళ ఫస్ట్ తెలంగాణ రక్తం వీళ్ళ లోపల ప్రవహిస్తుందా? లేకపోతే మన కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినప్పుడు బొద్దింక రక్తం ఏమైనా ప్రవహిస్తుందా? తెల్ల రక్తం ఏమైనా ప్రవహిస్తుందా మీ లోపల? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? రేపు ఒక్కరోజు ఆగొచ్చు కదా. మీకు అంత ఇది ఉంటే రేపే పెట్టాల్సిన అవసరం ఏముంది? చెప్పండి.